Hi students, welcome to Rise, the perfect guide to tech online platform. Myself, Srinivas, Zoology lecturer. Today we are discussing about the neural control and coordination. So neural control and coordination అనేది 9th and 10th క్లాస్లో మనకి కోఆర్డినేషన్గా కంటిన్యూ అవుతుంది. ఓకే, సో 12th క్లాస్లో వచ్చేసరికి ఆ చాప్టర్ అనేది న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్గా కంటిన్యూ అవుతుంది. సో దీంట్లో ఐపీ వెయిటేజెస్ వచ్చేసి 8 మార్క్స్గా ఉంటుంది. 4 మార్క్స్ అనేది షార్ట్ ఆన్సర్ వస్తుంది. 2 మార్క్స్ అనేవి ఓకే, 2 క్వశ్చన్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేవి వచ్చే చాయిస్ ఉంటుంది. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 మార్క్స్ అనేవి సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే, సో దీంట్లో టాపిక్స్ వచ్చేసి మనకి సెంట్రల్ న్యూరల్ సిస్టమ్, ఓకే, సెంట్రల్ న్యూరల్ సిస్టమ్, ఐ అండ్ ఇయర్ అనేది సో దీంట్లో టాపిక్స్ ఉన్నాయి. సో లెట్స్ గో ఇంటు ద topic. Okay, neural system provides an organized network of point to point connection. Okay, so ఏం చేస్తుంది న్యూరల్ సిస్టమ్ అనేది ప్రొవైడ్స్ ద ఆర్గనైజ్డ్ నెట్వర్క్ సిస్టమ్ ని ఫామ్ చేస్తుంది, పాయింట్ టు పాయింట్ కనెక్ట్ చేస్తుంది. వేర్ యాజ్ ఎండోక్రైన్ సిస్టమ్ ప్రొవైడ్స్ ద కెమికల్ ఇంటిగ్రేషన్ త్రూ ద హార్మోన్స్. సో ఏం చేస్తాయి అంటే ఈ సిగ్నల్స్ అనేవి కెమికల్ ఇంటిగ్రేషన్ ద్వారా అంటే ఏంటి హార్మోన్స్ ద్వారా ఏది రిలీజ్ చేస్తుంది, ఎండోక్రైన్ సిస్టమ్ అనేది రిలీజ్ చేస్తుంది. పిఎన్ఎస్ ఈస్ డివైడ్ ఇంటూ ద డివిజన్ సోమాటిక్ న్యూరల్ సిస్టమ్ అండ్ ఆటోనామిక్ న్యూరల్ సిస్టమ్ అనేది 2 లాగా డివైడ్ అయిపోయింది. ఏంటి అవి సోమాటిక్ న్యూరల్ సిస్టమ్ అండ్ ఆటోనామిక్ న్యూరల్ సిస్టమ్ అనేది డివైడ్ అయిపోయింది. ఆటోనామిక్ న్యూరల్ సిస్టమ్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సో ఇక్కడ ఏంటిది మనకి అగైన్ ఆటోనామిక్ న్యూరల్ సిస్టమ్ అనేది ఏమైంది డివిజన్ జరిగింది. దెన్ డివిజన్ ఇంటూ ద సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ న్యూరల్ సిస్టమ్. ఏ న్యూరాన్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ సెల్ బాడీ, డెండ్రైట్స్ అండ్ ఎగ్జాన్. సో ఇక్కడ ఏంటి మనకి సెల్ బాడీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది న్యూరాన్లో. ఓకే, డెండ్రైట్స్ అనేవి ప్రజెంట్ ఉంటాయి, ఎగ్జాన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, సో ఇదంతా ఏంటి మనకి సెల్ బాడీ. ఓకే, సెల్ బాడీ. సో ఇదేంటిది మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటిది మనకి బ్లూ కలర్ పార్ట్ వచ్చేసి ఏంటిది అంటే ఎగ్జాన్. ఓకే, ఎగ్జాన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి డెండ్రైట్స్ వచ్చేసి సో ఇక్కడ మనకి సో థ్రెడ్ లైక్ స్ట్రక్చర్లో ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటి మనకి డెండ్రైట్స్. ఓకే, డెండ్రైట్స్, సెల్ బాడీ అండ్ ఎగ్జాన్ అని చెప్పేసి 3 పార్ట్స్ అనేవి సో న్యూరాన్లో మనకి ప్రజెంట్ అయి ఉన్నాయి. Axon terminates as a synaptic nobes contain a synaptic vesicles. సో ఇక్కడ లాస్ట్ కి సినాప్టిక్ నోబ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. ఓకే, సినాప్టిక్ నోబ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఎగ్జాన్ టర్మినల్స్ లో ఇక్కడ సినాప్టిక్ నోబ్స్ అనేవి మనకి ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్నాయి. సో వీటిని ఏమంటాం మనం సినాప్టిక్ నోబ్స్ అని చెప్పేసి అంటాం. సో ఎగ్జాన్ టర్మినల్లో సినాప్టిక్ నోబ్స్ అనేవి మనకి సో ఫామ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి this ionic gradients of resistant membranes. Okay, this ionic gradient of resting membrane are maintained by active transport of sodium potassium pumping. సో ఇక్కడ రెస్టింగ్ మెంబ్రెయిన్ లో ఏముంటుంది సోడియం పొటాషియం అనేది సో కాన్స్టాంట్ గా ఉంటుంది. ఏమైతుంది పోలరైజ్డ్ కండిషన్ లో ఏమైతుంది కాన్స్టాంట్ గా ఉంటుంది. ఓకే, డీపోలరైజేషన్ జరిగినప్పుడు ఏమైతుంది సోడియం అయాన్స్ అనేవి ఇన్సైడ్ లోకి వచ్చేస్తాయి, పొటాషియం అయాన్స్ అనేవి ఏమవుతాయి అవుట్ సైడ్ లోకి వెళ్ళిపోతాయి. ఓకే, సోడియం పొటాషియం పంపింగ్. ఓకే, సోడియం పొటాషియం పంప్ ట్రాన్స్పోర్ట్ 3Na ప్లస్ అయాన్స్ అవుట్ సైడ్ ఫర్ 2K ప్లస్ అంటే 2 పొటాషియం అయాన్స్ అనేవి ఏమవుతాయి సో ఇది అనేది ఎగ్జాన్ అనుకున్నట్లయితే సో ఇన్సైడ్ ఆఫ్ దిలో మనకి ఏముంటాయి అంటే పొటాషియం ఉంటుంది, మైనస్ అనేవి ఉంటాయి. ఓకే, అవుట్ సైడ్ లో మనకి సో మెంబ్రెయిన్ కి అవుట్ సైడ్ లో ఏముంటాయి మనకి సో సోడియంస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, సో పాజిటివ్ చార్జెస్ అనేది ఉంటుంది, సో ఇన్సైడ్ లో నెగిటివ్ చార్జెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ లో చూసినట్లయితే సో ఇన్సైడ్ లో అనమాట ఇక్కడ ఎగ్జోప్లాజ్మాలో ఏముంటాయి మనకి అంటే పొటాషియంస్ అనేవి ఉంటాయి. దిస్ ఎగ్జోప్లాజ్మాలో మనకి పొటాషియంస్ అనేవి సో నెగిటివ్ చార్జెస్ అనేది ఉంటుంది. అవుట్ సైడ్ ఆఫ్ ద మెంబ్రెయిన్ లో మనకి ఏముంటుంది పాజిటివ్ చార్జెస్ అనేది
ఉంటుంది. సో ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద మెంబ్రెయిన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రెస్టింగ్ పొటెన్షియల్. సో ఏమైతుంది ఇక్కడ, సో దీన్ని ఏమంటాము అంటే రెస్టింగ్ పొటెన్షియల్ అని చెప్పేసి అంటాం. సో అవుట్ సైడ్లో ఏముంటుంది మనకి, పాజిటివ్ ఉంటుంది, ఇన్సైడ్లో ఉంటుంది నెగిటివ్ చార్జెస్ అనేది ఉంటుంది. వెన్ ఏ స్టిములస్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద మెంబ్రెయిన్ ఇట్ బికమ్స్ ఏ పర్మిబుల్ టు sodium ions, causes the రివర్సల్ పొలారిటీ ఎట్ ద సైట్ ఈజ్ నౌన్ యాజ్ ఏ డీపోలరైజ్డ్. సో ఈ విధంగా ఉన్నటువంటి రెస్టింగ్ పొటెన్షియల్ ఉన్నటువంటి సో మెంబ్రెయిన్ అనేది, సో స్టిములస్ అనేది ఏమైతుంది, సో స్టిములస్ రీచ్ అయినప్పుడు ఏమైతుంది, సో ఇక్కడ చూడండి ప్లస్ ప్లస్ అనేది ఉంది, సో అండ్ ప్లస్ ప్లస్. ఓకే, సో దీంట్లో ఉన్నటువంటి నెగిటివ్ చార్జెస్ అని మైనస్ మైనస్, ఓకే మైనస్ మైనస్ నెగిటివ్ చార్జెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో దీంట్లో స్టిమ్యులస్ అనేది ఇక్కడ రీచ్ అయినప్పుడు ఏమైతుంది, సో ఇదేమవుతుంది మనకి ఇన్సైడ్లోకి వచ్చేస్తుంది. నెగిటివ్ చార్జ్ వచ్చేసి పొటాషియం అనేది ఏమైతుంది, సో అవుట్ సైడ్లోకి మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది, ఇది డీపోలరైజ్డ్ అయ్యింది. ఓకే, సో ఏమైతుంది, అవుట్ సైడ్ ఉన్నటువంటి సోడియం అనేది, సో పాజిటివ్ చార్జెస్ అనేది ఇన్సైడ్లోకి వచ్చేస్తుంది. ఇన్సైడ్లో ఉన్నటువంటి నెగిటివ్ చార్జ్ అనేది అవుట్ సైడ్లోకి మూవ్ అవుతున్నప్పుడు సో అది ఏమైతుంది, డీపోలరైజ్డ్ అవుతుంది. ఎప్పుడు స్టిమ్యులస్ అనేది సో ఎక్కడైతే రీచ్ అవుతుందో అక్కడ సో ఇట్లాంటి కండిషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏమైతుంది, సో డీపోలరైజేషన్ తర్వాత ఏం జరుగుతుంది, రీపోలరైజేషన్ అనేది జరుగుతుంది. సో రీపోలరైజేషన్లో ఏం జరుగుతుంది అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, సో ఈ డయాగ్రామ్ అనేది డ్రా చేద్దాం. ప్లస్ ప్లస్ ప్లస్, ఎస్ ఇక్కడ ఏమైంది, డీపోలరైజేషన్ జరిగి ఇక్కడ మైనస్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏమైంది, యాజ్ ఇట్ ఈస్గా ప్లస్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ ఏమైంది మైనస్ మైనస్, సో ఇక్కడ ఏమైంది పాజిటివ్ చార్జెస్ అనేది వచ్చింది, ఇక్కడ నెగిటివ్ చార్జెస్ అనేది ఉంది. సో ఈ పొజిషన్లో ఏమైంది మనకి, డీపోలరైజేషన్ జరిగింది. డీపోలరైజేషన్ జరిగిన తర్వాతకి ఏమైతుంది అంటే ఇక్కడ పాజిటివ్ చార్జెస్కి సో నెగిటివ్ చార్జెస్ అనేది అట్రాక్ట్ అయిపోయి సో ఇదేమైతుంది ఇక్కడికి మూవ్ అవుతుంది. సో ఇదేమైతుంది ఇక్కడ మూవ్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇదేమైతుంది ఇక్కడికి మూవ్ అవుతుంది. సో అప్పుడు ఏమైతుంది అంటే స్టిమ్యులస్ అనేది సో ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఎస్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో అప్పుడు ఏమైతుంది ఇక్కడ ఫోర్త్లో ఉన్నటువంటి ప్లస్ ప్లస్, నెక్స్ట్ ఏమైంది ప్లస్ అయింది, నెక్స్ట్ ఏమైంది ఇక్కడ మైనస్ అయింది. సో నెక్స్ట్ ఏమైంది ఇక్కడ మైనస్ మైనస్ మైనస్, ఇక్కడ ప్లస్ అయింది. సో థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి సో చార్జెస్ అనేవి ఏమవుతున్నాయి, ఫోర్త్ పొజిషన్లోకి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఏమైంది స్టిమ్యులస్ అనేది సో ఈ సైడ్లోకి మూవ్ అయింది. సో అప్పుడు దీన్ని ఏమన్నాము అంటే రీపోలరైజేషన్ అని చెప్పేసి అంటాం. సో యాజ్ డిస్ ప్లేస్లోకి సో మనకి చార్జెస్ అనేవి రావడాన్ని ఏమంటాము, అప్పుడు దాన్ని రీపోలరైజేషన్ అంటాము. ఇక్కడ ఉన్నటువంటి సో పాజిటివ్ చార్జెస్ అనేది ఏమవుతుంది, సో ఇటు సైడ్ మూవ్ అవుతుంది. సో కాబట్టి దీని ఏమంటాము, రీపోలరైజేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో పోలరైజ్ కండిషన్ అనేది ఇది. సో డీపోలరైజ్ కండిషన్ అనేది ఏమవుతుంది మనకి, సో స్టిమ్యులస్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ చార్జెస్ అని పాజిటివ్ చార్జెస్ అని ఇన్సైడ్లోకి వచ్చేస్తుంది. సో ఇన్సైడ్లో ఉన్నటువంటి చార్జెస్ అనేది మూవ్ అయిపోయి సో ఎక్కడికి వెళ్తుంది, సో ఈ డైరెక్షన్లో మూవ్ కావడాన్ని ఏమవుతాం, స్టిమ్యులస్ అనేది మూవ్ అవుతుంది. సో మళ్ళీ అగైన్ ఏమైతుంది, డీపోలరైజేషన్ కండిషన్లో ఏమైతుంది, మళ్ళీ పోలరైజ్ కండిషన్ వస్తుంది. దాన్ని ఏమంటామంటే రీపోలరైజేషన్ అని చెప్పేసి అంటాం. అగైన్ సేమ్ కండిషన్లోకి రావడాన్ని ఏమంటాం, రీపోలరైజేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జామ్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, మైలినేటెడ్ షీట్స్ అండ్ నాన్ మైలినేటెడ్ అనేవి టూ ఎగ్జామ్స్ అనేవి మనకి ప్రజెంట్ అయి ఉన్నాయి. మైలినేటెడ్ షీట్స్ అరౌండ్ ద axon is formed by squamous cells or oligodendroid cells. సో ఇక్కడ ఏమవుతాయి అంటే ఈ బ్లూ కలర్లో ఉన్నదన్నీ ఏంటి మనకి అంటే మైలినేటెడ్ అనమాట. సో మైలినేటెడ్ షీట్స్ అనేది ప్రజెంట్ అయినటువంటి న్యూరాన్. ఓకే, సో ఈ న్యూరాన్లో మనకి అక్కడక్కడ మనకి ఏమవుతాయి అంటే స్క్వాన్ సెల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, సో ఈ స్క్వాన్ సెల్స్ అనేవి సో న్యూక్లియస్ అనేది ప్రజెంట్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద స్క్వాన్ సెల్. ఓకే, ఎస్. సో దీంట్లో ఉన్నట్టు ఎల్లో కలర్ పార్ట్ అనేది ఏంటిది మనకి ఎగ్జాన్. సో ఇదేంటిది న్యూక్లియస్. సో దీన్ని ఏమంటాము టోటల్గా స్క్వాన్ సెల్స్ అనేవి మైలినేటెడ్ షీట్లో ప్రజెంట్ అయి ఉంటాయి. మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ స్పైనల్ అండ్ క్రేనియల్ నర్వ్స్. సో ఎక్కడ ఉంటాయి మనకి స్పైనల్ నర్వ్ అండ్ క్రేనియల్ నర్వ్స్లో మనకి సో ఇవి మైలినేటెడ్ షీట్స్ అనేవి
ప్రెజెంట్ అయి ఉంటుంది. మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో మైలినేటెడ్ నర్వ్ ఫైబర్ న్యూరాన్స్ అనేవి సో ప్రెజెంట్ అయి ఉంటాయి. అన్మైలినేటెడ్ ఎగ్జాన్స్ ఎన్క్లోజ్డ్ బై ఏ స్క్వాన్ సెల్స్ అండ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆటోనామిక్ అండ్ సోమాటిక్ న్యూరల్ సిస్టమ్. సో ఇక్కడ ఏంటి నాన్ మైలినేటెడ్ ఎగ్జాన్స్ అనేవి ఎన్క్లోజ్డ్ బై ద స్క్వాన్ సెల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎక్కడ ఫౌండ్ అవుతాయి ఇవి ఆటోనామిక్ అండ్ సోమాటిక్ నర్వస్ సిస్టమ్ న్యూరల్ సిస్టంలో మనకి ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి. ద రెస్టింగ్ ఎగ్జానల్ మెంబ్రెయిన్ ఈజ్ కంపారిటివ్లీ మోర్ పర్మియబుల్ టు పొటాషియం అయాన్స్ అండ్ నియర్లీ ఇంపర్మియబుల్ టు సోడియం అయాన్స్. సో ఇక్కడ ఏమో రెస్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి మెంబ్రెయిన్ అనేది ఏం చేస్తుంది మోర్ పర్మియబుల్ టు పొటాషియం అయాన్స్ అండ్ నియర్లీ పర్మియబుల్ టు సోడియం అయాన్స్. సో ఏం చేసాం ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా. సో ఏం చేస్తాయి నియర్లీ పర్మియబుల్ టు సోడియం అయాన్స్ మోర్ పర్మియబుల్ టు పొటాషియం అయాన్స్. సో కే ప్లస్ అనేవి కే మైనస్ అనేవి ఏమవుతున్నాయి సో ఇక్కడ పర్మబియబుల్ మూవింగ్ చేసానికి సో మూవింగ్ కండిషన్లో ఉంటాయి అంటే ఎలో చేస్తాయి. సో ఈ మెంబ్రెయిన్ అనేది ఏం చేస్తుంది ఎలో చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జోప్లాస్మా కంటైన్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొటాషియం అయాన్స్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం అయాన్స్ అండ్ నేటివ్లీ చార్జ్డ్ ప్రోటీన్స్. సో ఇక్కడ ఏమవుతుంది ఎగ్జోప్లాస్మా కంటైన్ హై కాన్సన్ట్రేషన్ పొటాషియం అయాన్స్. సో ఇక్కడ ఏమవుతాయి అంటే ఎగ్జోప్లాస్మాలో ఏముంటాయి ఎగ్జోప్లాస్మా అంటే ఏంటిది మనకి సో ఈ విధంగా ఉంటుంది కదా మనకి న్యూరాన్. సో ఇది ఏంటిది మనకి సెల్ బాడీ. ఓకే సెల్ బాడీ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో ఎగ్జోప్లాస్మాలో ఉన్నటువంటి దీంట్లో మనకి ఏమంటున్నాడు పొటాషియం అయాన్స్ అనేవి సో కాన్సన్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది హైలో ఉంటుంది. సో ఇక్కడ ఏమంటుంది హైలో ఉంటుంది. సో ఏంటి పొటాషియం అయాన్స్. సో అవుట్ సైడ్లో ఉన్నటువంటి ఏంటి మనకి మెంబ్రెయిన్లో సోడియం అయాన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి లో కండిషన్లో ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి మనకి సోడియం అయాన్స్ అనేవి లో కండిషన్లో ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తాయి అంటే ఇవి సో తక్కువగా పర్మిబుల్ చేస్తుంది. సో పొటాషియం అయాన్స్ అనేవి ఎక్కువగా పర్మియబుల్ టు చేస్తుంది అంటే ఎలౌ చేస్తుంది. ద ఫ్లూయిడ్ అవుట్ సైడ్ ఎగ్జాన్ కంటైన్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం అయాన్స్ అండ్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొటాషియం అయాన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అవుట్ సైడ్లో ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఎగ్జాన్ అవుట్ సైడ్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్లో మనకి సో ఏముంటాయి అంటే సోడియం అయాన్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. ఓకే సో ఇక్కడ ఏమవుతాయి ఇక్కడ సో లో కాన్సన్ట్రేషన్లో ఏముంటాయి మనకి పొటాషియం అయాన్స్ అనేవి సో ఎగ్జాన్కి అవుట్ సైడ్లో ఉన్నటువంటి ఓకే ఎగ్జాన్కి అవుట్ సైడ్లో ఉన్నటువంటి వాటిలో మనకి సోడియం అయాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి పొటాషియం అయాన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇన్సైడ్ ఆఫ్ ద ఎగ్జోప్లాస్మాలో పొటాషియం అయాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ సోడియం అయాన్స్ అనేవి ఏమవుతాయి తక్కువగా ఉంటాయి. ఏంటివి ఇవి సోడియం. సోడియం అంటే ఏంటిది Na+ అనేవి తక్కువగా ఉంటాయి. ఓకే సో వేరే కలర్ తోటి ఇండికేట్ చేశాను. సో ఇవి తక్కువగా ఉంటాయి అండ్ పొటాషియం అయాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏంటిది అవుట్ సైడ్లో ఇవి తక్కువగా ఉంటాయి అండ్ సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఏముంటుంది మనకి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఎలక్ట్రికల్ సినాప్స్ డ్యూ టు ద వెరీ క్లోజ్ ప్రాక్సిమా ఓకే very close proximity of per and post synaptic membrane. Electrical current can flow directly from the one neuron to another. So this is faster than the across the chemical synapse. So ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎలక్ట్రికల్ సినాప్స్ అనేవి సో ఏమైతున్నాయి డ్యూ టు ద క్లోజ్డ్ ప్రాక్స్మో అగైన్ మళ్ళీ చెప్తున్నా చూడండి ఎలక్ట్రికల్ సినాప్స్ డ్యూ టు ద వెరీ క్లోజ్డ్ ప్రాక్సిమిటీ ఆఫ్ pre and post synaptic membranes. Electrical current can flow directly from the one neuron to another neuron. సో ఇక్కడ ఏమైతుంది దిస్ ఇస్ అ వన్ న్యూరాన్. సో అనదర్ న్యూరాన్కి ఏమైతుంది ఇక్కడ అంటే సో ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో ఎలక్ట్రికల్ సినాప్స్ అంటే ఏంటిదంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఏమవుతున్నాయి ఫాస్ట్గా వన్ న్యూరాన్ టు అనదర్ న్యూరాన్కి ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి. సో దేంతో కంపేర్ చేసినప్పుడు అంటే కెమికల్ సినాప్స్తో కంపేర్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ సినాప్స్లో మనకి ఏమవుతున్నాయి మనకి సో ఫాస్ట్గా సో ఇంపల్స్ అనేవి మూవ్ అవుతుంటాయి. సో ప్రీ అండ్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ నుంచి సో వన్ న్యూరాన్ టు అనదర్ న్యూరాన్కి
ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఇదేంటిది ఎలక్ట్రికల్ సినాప్స్. సో కెమికల్ సినాప్స్లో ఏమవుతుంది, స్లోగా మూవ్ అవుతుంటాయి, స్లోగా మూవ్ అవుతుంటాయి. దీంట్లో ఏంటిది ఫాస్ట్గా, ఓకే, ఫాస్ట్గా మూవ్ అవుతాయి, దీంట్లో స్లోగా మూవ్ అవుతుంటాయి. సో కెమికల్ సినాప్టిక్ క్లెఫ్ట్ కంటైన్ ఏ ఫ్లూయిడ్ ఫిల్ స్పేస్. సో ఇక్కడ ఏంటిది అంటే దిస్ ఇస్ ఏ సినాప్టిక్ క్లెఫ్ట్. సో ఇదంటే ఏంటిది, మనకి సినాప్టిక్ క్లెఫ్ట్ అంటారు. దీంట్లో ఏముంటాయంటే ఫ్లూయిడ్ అనేది మనకి ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్సాన్ టెర్మినల్స్ ఆఫ్ కెమికల్ సినాప్స్ ఆర్ ఫిల్డ్ విత్ న్యూరో ట్రాన్స్మిటర్స్. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నాడు, యాక్సాన్ టెర్మినల్స్ అనేవి కెమికల్ సినాప్స్ అనేవి దేంతోని దేంతోని ఫిల్అప్ అవుతున్నాయి అంటే న్యూరో ట్రాన్స్మిటర్ తోటి ఇవి ఫిల్డ్ అయి ఉంటాయి. సో ఏంటి మనకి ఎగ్జామ్ టెర్మినల్స్ అంటే ఏంటి ఇది. సో న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఏంటి, సో ఇవి. ఓకే. న్యూరో ట్రాన్స్మిటర్స్ తోటి ఫిలప్ అయి ఉంటాయి. ఓకే. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ టెర్మినల్స్ ఆఫ్ కెమికల్ సినాప్స్ ఆర్ ఫిల్డ్ విత్ న్యూరో ట్రాన్స్మిటర్. సో ఇక్కడ ఏంటిది మనకి అంటే ప్రీ అనేది సో దేనితోని ఫిలప్ అయి ఉంటుంది అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ తోటి ఫిలప్ అయి ఉంటుంది. సో దిస్ వన్ ఈస్ ద న్యూరో ట్రాన్స్మిటర్స్. ఓకే. సో వెన్ యాక్షన్ పొటెన్షియల్ arrives the synaptic bulb, the membrane release the neurotransmitters to synaptic cleft. సో ఇక్కడ ఏమైంది, స్టిమ్యులస్ అనేది ఏమైంది, రీచ్ అయిపోయింది. స్టిమ్యులస్ రీచ్ అయినప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏం చేశాయి అంటే సో న్యూరో ట్రాన్స్మిటర్స్ని ఏం చేశాయి, కెమికల్ ఏంది సినాప్టిక్ క్లెఫ్ట్లోకి రిలీజ్ చేస్తుంది. ఓకే. సినాప్టిక్ క్లెఫ్ట్లోకి రిలీజ్ చేసినప్పుడు సో పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ ఉన్నటువంటి ఏం చేస్తాయి, ఏముంటాయి, రిసెప్టార్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే. పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్లో రిసెప్టార్స్ అనేవి ప్రజెంట్ అయ్యి, సో ఇవన్నీ ఏంటి మనకి రిసెప్టార్స్. సో ఈ రిసెప్టార్స్ ఏం చేస్తాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ని రిసీవ్ చేసుకుంటాయి. సో రిసీవ్ చేసుకుని స్టిమ్యులస్ని పోస్ట్ సినాప్టిక్ పోస్ట్ సినాప్టిక్ నుంచి ఏమైతుంది, అనదర్ న్యూరాన్‌కి సో ట్రాన్స్‌ఫర్ అయితుంది. సో ఇక్కడ చూడండి అగైన్ మళ్ళీ చెప్తున్నాను. సో ఎగ్జామ్ టెర్మినల్స్ అనేవి ఏం చేస్తాయి, సో కెమికల్ సినాప్స్ అనేవి సో దేనితోని ఫిలప్ అయి ఉంటాయంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ తోటి ఫిలప్ అయి ఉంటాయి. సో న్యూరో ట్రాన్స్మిటర్ ఎప్పుడైతే స్టిమ్యులస్ అనేది రీచ్ అయినప్పుడు సో అక్కడి నుంచి ఏమైతాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి సినాప్టిక్ క్లెఫ్ట్‌లోకి రిలీజ్ అయితుంది. సో ఈ ప్లేస్‌లోకి రిలీజ్ అయితుంది. రిలీజ్ అయిన తర్వాతకి అవి పోస్ట్ పోస్ట్ సినాప్టిక్ డెండ్రైట్స్‌లోకి, ఓకే, పోస్ట్ సినాప్టిక్ డెన్సిటీలోకి సో ఏముంటాయి మనకి రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. ఓకే. పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్‌లో ఏముంటాయి, రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. ఈ రిసెప్టార్స్ అనేవి సో దేన్ని రిసీవ్ చేసుకుంటాయి అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్‌ని రిసీవ్ చేసుకుంటాయి. అక్కడి నుంచి స్టిమ్యులస్ అనేది సో అనదర్ న్యూరాన్‌లోకి సో పాస్ అయితుంది, మూవ్ అయితుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెంట్రల్ న్యూరల్ సిస్టమ్. ద బ్రెయిన్ యాక్ట్ యాస్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. సో ఏం చేస్తుంది, ఇది కమాండ్ చేస్తుంది అండ్ కంట్రోల్ చేస్తుంది. సో ఏంటిది అది, బ్రెయిన్ యాక్ట్ యాజ్ ఏ కమాండ్ చేస్తుంది అనమాట, చెప్పేస్తుంది అండ్ కంట్రోల్ చేసుకుంటుంది, కంట్రోల్ చేస్తుంది. మన బాడీని అంతా కూడా ఏం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ కవర్డ్ బై 3 మెనింజెస్. సో ఇక్కడ ఏం చేస్తున్నాయి అంటే ఎన్ని ఉన్నాయి మనకి, 3 మెనింజెస్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో ఔటర్ వన్ లో ఉన్నటువంటి ఏంటిది మనకి అంటే డ్యూరామీటర్. సో మిడిల్ వన్ ఏంటిది మనకి ఆర్కినాయిడ్. సో లాస్ట్ వన్ ఇన్నర్ వన్ ఏంటిది మనకి అంటే పయామీటర్. సో మిడిల్ వన్ అన్నమాట ఇది. ఓకే. సో డ్యూరామీటర్, ఆర్కనాయిడ్ అండ్ పయామీటర్ అని 3 మెనింజెస్ ఆర్ ప్రజెంటెడ్. ఓకే. సో దేన్ని కవర్ చేస్తుంది, ఇది బ్రెయిన్ ని కవర్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ బ్రెయిన్ ని కవర్ చేస్తూ 3 మెనింజెస్ అనేవి ప్రజెంట్ ఉంటాయి. సో ఔటర్ వన్ లో ఏముంటుంది మనకి డ్యూరామీటర్ ఉంటుంది. సో మిడిల్ వన్ లో ఏముంటుంది మనకి ఆర్కనాయిడ్ మీటర్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఏంటిది పయామీటర్. సో ఇది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ అడిగే ఛాయిస్ ఉంటుంది, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ కి మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తారు అంటే అవుట్ సైడ్ టు ఇన్సైడ్ 3 మెనింజెస్ ఆర్ ఐడెంటిఫైడ్ అని చెప్పేసి అడుగుతుంటారు. ఓకే. సో అప్పుడు ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ అనేది మనకి ఏదనేది గుర్తుంటే సో ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫోర్ బ్రెయిన్ కన్సిస్టెడ్ ఆఫ్ సెరిబ్రమ్, థలామస్ అండ్ హైపోథలామస్. సో ఫోర్ బ్రెయిన్ లో మనకి ఏమేమి ఉంటాయి, సెరిబ్రమ్, థలామస్, హైపోథలామస్ అనేది సో ప్రెజెంట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ డీప్ క్లెఫ్ట్ డివైడ్స్ ద సెరిబ్రమ్ ఇంటూ 2 హాఫ్స్. సో ఏంది, డీప్ క్లెఫ్ట్ అనేది ఏం చేస్తున్నాయి మనకి 2 హాఫ్స్ డివైడ్ చేస్తుంది. సో దీని ఏమంటాము అంటే హెమిస్పియర్స్ అంటాం. దీస్ ఏమంటాం, హెమిస్పియర్స్ అంటాం. సో దీస్ హెమిస్పియర్స్ ఆర్ కనెక్టెడ్ బై ద
కార్పస్ క్యాలోజం. సో ఇది దేనితో కనెక్ట్ అవుతుంది అంటే కార్పస్ క్యాలోజం తోటి సో కనెక్ట్ అయి ఉంటుంది. సో కార్పస్ క్యాలోజం ఏంటిది అంటే ఇక్కడ చూడండి. సో ఇది కార్పస్ క్యాలోజం. సో ఏం చేస్తుందంటే ఈ 2 పార్ట్స్‌ని కూడా కనెక్ట్ చేస్తుంది. 2 హెమిస్ఫియర్స్‌ని కనెక్ట్ చేస్తుంది. దీన్ని ఏమంటాం? కార్పస్ క్యాలోజం అని చెప్పేసి అంటాం. సెరిబ్రల్ కార్టెక్స్ కంటైన్ ఏ మోటార్ ఏరియాస్ అండ్ సెన్సరీ ఏరియాస్ అండ్ అసోసియేటెడ్ ఏరియాస్. సెరిబ్రల్ కార్టెక్స్ అంటే ఏంటిది? సో ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ వచ్చేసి ఏంటిది మనకి సెరిబ్రల్ కార్టెక్స్. సో ఈ సెరిబ్రల్ కార్టెక్స్‌లో సో ఏమేమి ఉంటాయంటే మోటార్ అనేది ఉంటుంది. అండ్ సెన్సార్ అనేవి ఉంటాయి. అండ్ అసోసియేటెడ్ అనేవి 3 ఏరియాస్ అనేవి ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ చూడండి మిడ్ బ్రెయిన్ అనేది ఏంటిది ఇది? సో ఈ పార్ట్ వచ్చేసి మిడ్ బ్రెయిన్. సో ఇక్కడ ఫోర్ బ్రెయిన్ వచ్చేసి ఏంటిది? సో ఇక్కడ ఉన్నటువంటి రెడ్ పార్ట్ అంతా కూడా ఏంటిది మనకి ఫోర్ బ్రెయిన్. హైండ్ బ్రెయిన్ ఏంటిది మనకి ఇక్కడ అంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ వచ్చేసి ఏంటిది మనకి హైడ్ బ్రెయిన్. ఓకే. యెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి థాలమస్ ఈజ్ ఏ మేజర్ కోఆర్డినేషన్ సెంటర్ ఫర్ సెన్సరీ అండ్ మోటార్ సిగ్నలింగ్. సో థాలమస్ అనేది ఏం చేస్తుంది? మేజర్ కోఆర్డినేషన్ సెంటర్ అన్నమాట. సో ఇది దేనికి అంటే సెన్సరీ అండ్ మోటార్ సిగ్నల్స్‌కి సో మనకి మెయిన్‌గా సెంటర్ అన్నమాట. సో థాలమస్ అనేది ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ ఎ థాలమస్. ఓకే. సో థాలమస్ అనేది యెస్. యెస్. దిస్ ఈజ్ ఎ థాలమస్. థాలమస్ అనేది ఏం చేస్తుంది మనకిక్కడ అంటే సో ఏంది మెయిన్‌గా సెన్సరీ అండ్ సెన్సరీ అండ్ ఏం చేస్తుంది మనకి? సో మోటార్ న్యూరాన్స్‌కి మెయిన్‌గా సిగ్నలింగ్‌కి పాస్ చేస్తుంది. సో దీన్నేమంటాం మనం? ఓకే. అగైన్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. థాలమస్ ఈస్ ఏ మేజర్ కోఆర్డినేషన్ సెంటర్ ఫర్ సెన్సరీ అండ్ మోటార్ న్యూరాన్స్. సో సెన్సరీ అంటే ఏంటిది? సో సెన్సరీ సిగ్నల్స్ అంటే ఏంటి అంటే సో ఆర్గాన్ టు ఏమైతున్నాయి మనకి? సో సీఎన్ఎస్‌కి సిగ్నలింగ్ అనేది పాస్ అయితుంది. దీన్నేమంటాం? సెన్సరీ అని చెప్పేసి అంటాం. మోటార్ అంటే ఏంటిది? సిఎన్ఎస్ టు ఏవికి మనకి అంటే ఆర్గాన్‌కి. ఓకే. ఆర్గాన్స్‌కి ఏమైతాయి అంటే సో ఇంపల్స్ అనేవి మూవ్ అయితాయి. దీన్నేమంటాం? మోటార్ అని చెప్పేసి అంటాం. సెన్సరీ అంటే ఏంటిది మనకి అంటే సో ఇక్కడి నుంచి ఆర్గాన్స్, ఆర్గాన్స్ నుంచి ఎటు మూవ్ అయితాయి ఇవి? సీఎన్ఎస్‌కి మూవ్ అయితాయి. సో దీన్నేమంటాం మనం? సెన్సరీ అని చెప్పేసి అంటాం. సెన్సరీ సిగ్నలింగ్ అంటాం. సో మోటార్ సిగ్నలింగ్ అంటే ఏంది? సీఎన్ఎస్ టు ఆర్గాన్స్‌కి మూవ్ అయితాయి. సో ఇక్కడ డయాగ్రామ్‌లో చూడండి. థాలమస్ అనేది ఇక్కడ దిస్ ఇస్ ఎ థాలమస్. సో థాలమస్‌కి సో కింద ఏముంటుంది అంటే హైపోథాలమస్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. చూద్దాం. ద బేసెస్ ఆఫ్ ద థాలమస్ ఈజ్ ఏ హైపోథాలమస్. హైపోథాలమస్‌కి బేస్ పాయింట్‌లో ఏముంటుంది మనకి? థాలమస్‌కి థాలమస్‌కి బేస్ పాయింట్‌లో ఏముంటుంది మనకి? హైపోథాలమస్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకే. హైపోథాలమస్ కంట్రోల్ బాడీ టెంపరేచర్, అర్జీస్ అర్జీస్ ఫర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. సో ఏం చేస్తున్నాయంటే ఈటింగ్ చేయాలని ఒక సిగ్నలింగ్ అనేది పంపుతుంది. బాడీ టెంపరేచర్ అనే సిగ్నలింగ్ అనేది సో హైపోథాలమస్ కంట్రోల్‌లో ఉంటుంది. అండ్ డ్రింకింగ్ అనే సిగ్నలింగ్ అనేది దేంట్లో ఉంటుంది అంటే హైపోథాలమస్‌లో ఉంటుంది. మనకు దాహం వేసినా గానీ అన్నం ఏంటిది సో అంటే తినాలనిపించినా గానీ సో అన్నీ దేని కంట్రోల్‌లో ఉంటాయి అంటే హైపోథాలమస్ కంట్రోల్‌లో ఉంటుంది. బాడీ టెంపరేచర్ కూడా దేని కంట్రోల్‌లో ఉంటుంది? హైపోథాలమస్ కంట్రోల్‌లో ఉంటుంది. ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద సెరిబ్రల్ హెమిస్ఫియర్, అమిగ్డాలా, హిప్పోకాంపస్ అండ్ సో ఆన్. సో ఫర్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ ఏ లింబిక్ సిస్టమ్. సో లింబిక్ సిస్టమ్ అంటే ఏంటిదంటే ఏమేమి ఉంటాయి అంటే హెమిస్ఫియర్, అమిగ్డాలా అండ్ హిప్పోకాంపస్ అన్నీ కూడా కలిపి సో ఏమంటామంటే లింబిక్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూడండి. సో లింబిక్ సిస్టమ్ అనేది ఏంటిది అంటే సో ఈ పార్ట్ వచ్చేసి ఏంటిది? లింబిక్ సిస్టమ్. సో ఏంటిది ఇది? లింబిక్ సిస్టమ్. ఓకే. లింబిక్ సిస్టమ్. ఆల్ఫాక్టరీ లోబ్స్ ఆర్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ద లింబిక్ సిస్టమ్. ఓకే. లింబిక్ సిస్టమ్ నుంచి ఎక్స్‌టెండ్ అయినటువంటి వాటిని ఏమంటామంటే ఆల్ఫాక్టరీ లోబ్స్ అని చెప్పేసి అంటాం. ఆల్ఫాక్టరీ లోబ్స్ దేనికి యూజ్ అయితాయి అంటే స్మెల్‌ని రికగ్నైజ్ చేయడానికి యూజ్ అయితుంది. లింబిక్ సిస్టమ్ అలాంగ్ విత్ ద హైపోథాలమస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెగ్యులేషన్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ ఎమోషనల్ రెస్పాన్స్ అండ్ మోటివేషన్. సో ఏంటిది? సెక్సువల్ బిహేవియర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది. అండ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ద ఎమోషనల్ రెస్పాన్స్. సో కాబట్టి దీన్ని ఏమంటాము అంటే
ఎమోషనల్ బ్రెయిన్ అని చెప్పేసి కూడా అనొచ్చు. ఓకేనా? సో ఎందుకు అంటే ఇది ఎక్స్ప్రెషన్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది, ఎమోషనల్స్ని కంట్రోల్ ఉంచుతుంది, మోటివేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది, అండ్ సెక్సువల్ బిహేవియర్స్ కూడా ఎక్కడ ఉంటాయి అంటే లింబిక్ సిస్టంలో ఉంటుంది. కాబట్టి సో దీన్ని ఏమంటాము అంటే ఎమోషనల్ బ్రెయిన్ అని చెప్పేసి కూడా అనొచ్చు. ఓకేనా? ఎమోషనల్ బ్రెయిన్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సో వెంట్రకిల్స్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. హ్యూమన్ బ్రెయిన్స్లో మనకి 4 వెంట్రకిల్స్ అనేవి ప్రెజెంట్ ఉన్నాయి. హ్యూమన్స్ బ్రెయిన్స్లో మనకి 4 వెంట్రకిల్స్ అనేవి ప్రెజెంట్ ఉన్నాయి. మిడ్ బ్రెయిన్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద థలామస్ అండ్ పోన్స్. సో ఇక మిడ్ బ్రెయిన్ అనేది సో ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అంటే థలామస్ అండ్ పోన్స్లో మనకి లొకేట్ అయి ఉంటుంది. పోన్స్ అంటే ఏంటిది అంటే మనకి ఇక్కడ సో దిస్ ఇస్ ఏ పోన్స్. ఓకే, సో దీన్ని ఏమంటాం మనం పోన్స్ అని చెప్పేసి అంటాం ఈ పార్ట్ని. సో నెక్స్ట్ వన్ ఏంటిది మనకి మెడుల్లా అబ్లాంగేట్ అనేది, సో ఈ పార్ట్ని మెడుల్లా అబ్లాంగేట్ అంటాం. సో అక్కడి నుంచి ఏమవుతుంది స్పైనల్ కార్డ్ అనేది సో ఎరేజ్ అవుతుంది. ఎస్, సెరిబ్రల్ అక్విడక్ట్ పాసెస్ త్రూ ద మిడ్ బ్రెయిన్. సెరిబ్రల్ అక్విడక్ట్ అనేది సో ఏమైతుంది మనకి సో మిడ్ బ్రెయిన్ నుంచి పాస్ అవుతుంది. ఓకే, సెరిబ్రల్ అక్విడక్ట్. ఓకే, దిస్ ఇస్ ద సెరిబ్రల్ అక్విడక్ట్. ఓకే, సో ఇదేమైతుంది మనకి అంటే మిడ్ బ్రెయిన్ నుంచి పాస్ అవుతుంది, వెళ్తుంది. మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్ ఫార్మ్స్ బ్రెయిన్ స్టెమ్. ఓకే, బ్రెయిన్ స్టెమ్ని ఫామ్ చేసేది ఏంటిది మనకి అంటే మిడ్ బ్రెయిన్ అండ్ ఫోర్ బ్రెయిన్. సో ఇక్కడ మిడ్ బ్రెయిన్ అనేది ఉంటుంది కదా, ఫోర్ బ్రెయిన్ అనేది ఇది. సో ఈ రెండు కలిపి ఏం చేస్తుంది అంటే మనకి ఏం ఫామ్ చేస్తుంది బ్రెయిన్ స్టెమ్ని ఫామ్ చేస్తుంది. సో బ్రెయిన్ స్టెమ్ అనేది ఫామ్ చేస్తుంది. హైండ్ బ్రెయిన్ కంప్రైజ్ మెడుల్లా, పోన్స్, సెరిబెల్లం అండ్ మెడుల్లా. సో ఇక్కడ హైండ్ బ్రెయిన్స్లో ఏమేమి ఉంటాయి అంటే పోన్స్ ఉంటాయి, అండ్ సెరిబెల్లం ఉంటుంది, అండ్ మెడుల్లా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, అగైన్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. హైండ్ బ్రెయిన్ కంప్రైజెస్ ద పోన్స్ ఓకే మెడుల్లా, పోన్స్ అండ్ సెరిబెల్లం అండ్ మెడుల్లా. ఓకే, సో పోన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఇంటర్ కనెక్టింగ్ ఫైబర్స్ ట్రాక్. సో ఇక్కడ ఏం చేసినాయి పోన్స్ అనేవి సో ఏం చేశాయి. ఓకే, అగైన్ మళ్ళీ చెప్తున్నా చూడండి. పోన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఇంటర్ కనెక్టింగ్ ఫైబ్రిస్ ట్రాక్స్. ఓకే, ఏముంటాయి మనకి అంటే ఇక్కడ ఇంటర్ కనెక్షన్ ఉన్నటువంటి ఫైబ్రిక్ ట్రాక్స్ అనేవి సో పోన్స్లో మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. ఎస్, నెక్స్ట్ వన్ వచ్చేసి సెరిబెల్లం హ్యాస్ వెరీ కన్వల్యూటెడ్ సర్ఫేస్. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే అగైన్ మళ్ళీ చెప్తున్నాను సెరిబ్రమ్. ఓకే, సెరిబెల్లం హ్యాస్ ఏ వెరీ కన్వల్యూటెడ్ సర్ఫేస్. సో మెడుల్లా కంటైన్ ఏ సెంట్రీస్ విచ్ కంట్రోల్ ద రెస్పిరేషన్. ఓకే, మెడుల్లాలో ఏముంటుంది మనకి రెస్పిరేషన్ అనేది ఉంటుంది, అండ్ కార్డియోవాస్కులర్ రిఫ్లెక్స్ అనేవి ఉంటాయి, అండ్ గ్యాస్ట్రిక్ సీక్రేషన్స్ రెగ్యులేషన్స్ అనేవి కూడా ఉంటాయి. ఓకే, సో ఏమేమి ఉంటాయి రెస్పిరేషన్ అనేది దేని కంట్రోల్లో ఉంటుంది మెడుల్లా కంట్రోల్లో ఉంటుంది, అండ్ కార్డియోవాస్కులర్ రిఫ్లెక్స్ అనేవి కూడా మెడుల్లాలో మనకి ప్రజెంట్ అయి ఉంటుంది, అండ్ గ్యాస్ట్రిక్ సీక్రేషన్స్ రెగ్యులేషన్స్ కూడా మెడుల్లాలో మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, వితౌట్ కాన్షియస్ ఎఫెక్ట్ ఆర్ థాట్స్ రిక్వైర్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఏ రిఫ్లెక్స్ యాక్షన్. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే కాన్షియస్ ఎఫర్ట్. ఓకే, అగైన్ మళ్ళీ చెప్తున్నానండి. వితౌట్ కాన్షియస్ ఎఫర్ట్ ఆర్ థాట్స్ అండ్ రిక్వైర్స్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఏ రిఫ్లెక్స్ యాక్షన్స్. సో రిఫ్లెక్స్ యాక్షన్లో ఏమేమి ఉంటాయి అంటే థాట్స్ ఉంటాయి. ఓకే, రిక్వైర్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్స్ అనేవి ఉంటుంది, కాన్షియస్ ఎఫర్ట్స్ అనేవి సో దేని కంట్రోల్ ఉంటాయి అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. దీని ఏమంటాము అంటే రిఫ్లెక్స్ యాక్షన్స్ అని చెప్పేసి అంటాం. సో రిఫ్లెక్స్ పాత్వే కంపైజ్ అట్లీస్ట్ వన్ ఎఫరెంట్ న్యూరాన్. సో ఎఫరెంట్ అంటే ఏంటిది మనకి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎఫరెంట్ మీన్స్ సెన్సార్. ఓకే, సెన్సరీని ఏమంటాము సెన్సరీ నర్వ్స్ని ఏమంటాము అంటే ఎఫరెంట్ న్యూరాన్స్ అని చెప్పేసి అంటాం. సో ఎఫరెంట్ న్యూరాన్స్ అంటే ఏంటి మనకి అంటే ఆర్గాన్స్ టు దీనికి వెళ్తాయి, సిఎన్ఎస్కి ఇంపల్స్ అనేవి మూవ్ అవుతాయి. సో కాబట్టి దీన్ని ఏమంటాము అంటే ఎఫరెంట్ అంటాం. ఇఫరెంట్ అంటే ఏంటిది మనకి అంటే సిఎన్ఎస్ టు ఏమైతే ఆర్గాన్స్కి సో ఏమైతే సిగ్నల్స్ అనేవి మూవ్ అవుతాయి. సో దీన్ని ఏమంటాం ఇఫరెంట్ అంటాం. సో ఈ రిఫ్లెక్షన్ పాత్వేలో మనకి అట్లీస్ట్ వన్ ఎఫరెంట్ అండ్ వన్ ఇఫరెంట్ అనేది సో కంపల్సరీగా ప్రజెంట్ అయి ఉంటుంది. సో దేంట్లో రిఫ్లెక్షన్ పాత్వేలో. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఐస్. ఐస్ అనేది చూసుకున్నట్లయితే హ్యూమన్ ఐస్ ఈజ్ ఏ స్పెరికల్ విత్
3 లేయర్స్. సో 3 లేయర్స్ ఏంటి? స్క్లీరా, కొరాయిడ్స్ అండ్ రెటినా అనేది మనకి ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ డయాగ్రామ్‌లో చూడండి స్క్లీరా, కొరాయిడ్స్ అండ్ రెటినా అనేది 3 లేయర్స్ అనేవి ప్రెజెంట్ ఉంటాయి. 1, 2, 3 ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్లీరా ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఔటర్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ. ఇట్ ఈస్ ఏ యాంటీరియర్ పార్ట్ ఈజ్ కార్నియా. సో ఇక్కడ ఏంటి మనకి అంటే సో ఇక్కడ ఏముంటుంది స్క్లీరాయిడ్స్ అనేవి ఔటర్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ తోటి కంపోజ్డ్ అవుతుంది. సో ఇట్స్ యాంటీరియర్ పార్ట్ ఏంటిది? కార్నియా అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి కార్నియా అనేది ఇక్కడ ప్రెజెంట్ అయి ఉన్నది. ఓకే. సో దేనితోనున్నాయి? స్క్లీరా అండ్ కార్నియా తోటి. సో ఈ యాంటీరియర్ పార్ట్ ఏంటిదంటే కార్నియా. స్క్లీరాస్ ఏంటి అంటే కంపోజ్డ్ విత్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ. సో మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఇది. ఓకే. Choroids is blue colored middle layer consists of blood vessels. Anterior part of the choroid is ఏంటిది? Ciliary body and iris. సో కొరాయిడ్స్ యొక్క ఏ కలర్ లో ఉంటుంది? బ్లూ కలర్ లో ఉంటుంది. ఓకే. సో మిడిల్ లేయర్ కన్సిస్టెడ్ బ్లడ్ వెజిల్స్. సో ఇక్కడ మిడిల్ లేయర్ లో ఏముంటాయి మనకి? బ్లడ్ వెజిల్స్ అనేవి మనకి ఉంటాయి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ యాంటీరియర్ పార్ట్ లో ఏముంటుంది? సిలియరీ బాడీ అండ్ ఐరిస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే. సో సిలియరీ బాడీస్ అనేవి ఇక్కడ చూడండి సిలియరీ బాడీస్ అండ్ మజిల్స్ అనేవి సో దేనికి అటాచ్మెంట్ ఉంటాయి అంటే కొరాయిడ్స్ కి. అంటే ఏంటిది? సో కొరాయిడ్స్ అనేది ఏ కలర్ ఉంది? రెడ్ కలర్ లో ఉంది. సో ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నది ఏంటిది అంటే కొరాయిడ్స్ కి సో ప్రజెంట్ అయి ఉంటాయి యాంటీరియర్ పార్ట్ లో. అండ్ విచ్ ఈస్ విజిబుల్ కలర్డ్ పోర్షన్ ఆఫ్ ద ఐ. సో ఇదేంటి మనకి అంటే విజిబుల్ కలర్డ్. ఓకే. సో స్క్లీరా అంటే ఏంటిది అంటే వైట్ కలర్ లో ఉంటుంది. ఓకే. స్క్లీరా అంటే ఏంటిది మనకి ఇక్కడ వైట్ కలర్ లో ఉండేది ఏంటిది మనకి స్క్లీరా. సో ఇక్కడ ఏంటిది మనకి కొరాయిడ్స్ ఏంటి మనకి అంటే సో విజిబుల్ పోర్షన్ ని ఏమంటాం అంటే సో కొరాయిడ్స్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ వన్ రాడ్స్ అండ్ కోన్స్ సెల్స్ ఆర్ ఫోటో రిసెప్టార్ సెల్స్. సో ఇక్కడ ఏంటిది సో 2 సెల్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి అది రాడ్స్ అండ్ కోన్ సెల్స్ అనేవి సో ఐలో మనకి ప్రెజెంట్ అయ్యి దే కంటైన్ ఏ ఫోటో పిగ్మెంట్. సో ఏముంటాయి ఇక్కడ ఫోటో పిగ్మెంట్స్ అని ఉంటాయి. రాడ్స్ కంటైన్ ఏ రొడాప్సిన్. ఓకే. విజువల్ పర్పుల్ అనేది మనకి ఇక్కడ రొడాప్సిన్ తో ప్రెజెంట్ అయి ఉంటుంది. అండ్ కోన్స్ రెస్పాండ్ టు రెడ్ గ్రీన్ బ్లూ లైట్. ఓకే. సో కోన్స్ అనేవి దేనికి రెస్పాండ్ అవుతాయంటే రెడ్ గ్రీన్ బ్లూ లైట్ కి రెస్పాండ్ అవుతాయి. అండ్ ఫోటో రిసెప్టార్స్ ఆర్ ఆబ్సెంట్ ఎట్ బ్లైండ్ స్పాట్. ఓకే. ఎక్కడ ఆబ్సెంట్ ఉంటాయి ఫోటో రిసెప్టార్స్ అనేవి అంటే బ్లైండ్ స్పాట్ లో ఆబ్సెంట్ ఉంటుంది. సో బ్లైండ్ స్పాట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సో ఇక్కడ మనకి బ్లైండ్ స్పాట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ బ్లైండ్ స్పాట్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏముంటాయి? ఏం ఆబ్సెంట్ ఉంటాయి అంటే ఫోటో రిసెప్టార్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ లెన్స్ అండ్ అక్వియస్ చాంబర్ కంటైన్ ఏ అక్వియస్ హ్యూమర్. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ లో చూడండి ఇక్కడ అక్వియస్ చాంబర్ అనేది ఉంది కదా యాంటీరియర్ చాంబర్ అని అంటాము దీన్ని. సో ఈ అక్వియస్ చాంబర్ అనేది సో ఏం చేస్తుంది అంటే దేన్ని అక్వియస్ హ్యూమర్ ని ఓకే ఫామ్ చేస్తుంది. సో దీంట్లో ఏముంటుంది అంటే లిక్విడ్ అనేది సో ప్రజెంట్ ఉంటుంది. సో ఈ లిక్విడ్ అనేది దేనికి యూస్ఫుల్ అవుతుంది అంటే సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ లెన్స్ కి ఓకే లెన్స్ కి అండ్ ఇక్కడ ఏంటిది మనకి కార్నియాకి నారిష్మెంట్స్ కి సప్లై చేస్తుంది. ఓకే. సో దీంట్లో ఏమైతున్నాయి అక్వియస్ హ్యూమర్ లో ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ అనేది దేనికి కార్నియాకి అండ్ యాంటీరియర్ చాంబర్ లో ఉన్నటువంటి లెన్స్ కి ఏం చేస్తాయి అంటే న్యూట్రిషన్స్ ని సప్లై చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ద ఇయర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇయర్. ఇయర్ కన్సిస్టెడ్ ఆఫ్ 3 పార్ట్స్. సో ఇయర్‌లో మనకి ఏముంటాయి? 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. సో దిస్ వన్ ఈస్ దట్ ఏంటిది? ఔటర్ ఇయర్. సో ఇక్కడ వరకు ఏంటిది మనకి ఔటర్ ఇయర్. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఏమంటాం మనం? మిడిల్ ఇయర్ అని చెప్పేసి అంటాం. సో మిడిల్ ఇయర్‌లో మనకి సో ఆసికిల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఇన్నర్ ఇయర్ వచ్చేసి ఏంటిది మనకి? సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ వచ్చేసి ఇన్నర్ ఇయర్. సో ఔటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్ అని చెప్పేసి 3 పార్ట్స్‌గా డివైడ్ అయి ఉంటుంది. సో outer ear consists of the pinna, external auditory meatus and tympanic membrane. ఇయర్ డ్రమ్ అనేది సో మనకి ప్రెజెంట్ ఉంటుంది. సో దీంట్లో ఏంటిది పిన్నా అనేది ఏంటిది ఇది? సో ఔట్ సైడ్ మనకు కనిపించేది విజిబుల్ గా ఉండేది ఏంటిదంటే పిన్నా. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇన్నర్ సైడ్ లో ఉన్నటువంటి ఏంటిది అంటే సో కెనాల్ అనేది ఉంటుంది. ఓకే. సో దీంట్లో ఏంటి ఓకే టెంపోరల్ బోన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకే. కెనాల్ కి సరౌండెడ్ గా ఏముంటుంది? టెంపోరల్ బోన్ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటిది? ఇయర్ డ్రమ్.
సో ఇక్కడ ఏమైతుంది మనకి అంటే సౌండ్ వేవ్స్ అనేవి ఇక్కడికి వచ్చి దీనికి సో టచ్ కావడం వల్ల ఏమైతుంది సౌండ్ అనేది ప్రొడ్యూస్ అయిపోయి అక్కడ నుంచి మ్యాలిస్కి అండ్ ఇంకస్కి అండ్ స్టెపిస్కి ఏమైతుంది మనకి సో వైబ్రేషన్స్ అనేవి సో ఇన్నర్ ఇయర్లోకి మూవ్ అవుతుంటాయి. అంటే ఏంది ఇక్కడ నుంచి మనకి స్టిమ్యులస్ అనేది రీచ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటిది ఇయర్ కెనాల్ నుంచి ట్రావెల్ అయిపోయి ఇయర్ డ్రమ్కి అటాచ్మెంట్ అయినప్పుడు సో అక్కడ నుంచి మ్యాలస్ నుంచి ఇంకస్ టు స్టెపిస్కి ఏమైతుంది సో వైబ్రేషన్స్ అనేవి మూవ్ అవుతాయి. సో మిడిల్ ఇయర్ నుంచి ఏమైతుంది మళ్ళీ అగైన్ ఇన్నర్ ఇయర్లోకి మూవ్ అవుతుంటాయి. సో చూద్దాం. Pinna collector the vibrations in the air, auditory meters extended up to the eardrum. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో వైబ్రేషన్స్ అనేవి రీచ్ అయిపోయి ఎక్కడికి రీచ్ అవుతాయి ఇయర్ డ్రమ్లోకి రీచ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మిడిల్ ఇయర్ కంటైన్ ఏ 3 ఆస్కిల్స్ కాల్డ్ ఏ మ్యాలస్, ఇంకస్ అండ్ స్టెపిస్. సో ఇక్కడ మ్యాలస్ అనేది ఏంటిది సో బేస్డ్ ఆన్ ద షేప్ని బట్టి సో సో వీటిని ఏమంటాము అంటే మ్యాలస్ అని చెప్పేసి అంటాం. సో ఇదేంటిది మనకి హ్యామర్ టైప్లో ఉంది కదా. ఓకే, సో ఇదేంటిది మనకి హ్యామర్ టైప్లో ఉంది. దీన్ని ఏమంటాము అంటే మ్యాలస్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఈ మ్యాలస్ అనేది నెక్స్ట్ దేనితో అటాచ్ అయి ఉంటుంది ఇంకస్ తోటి అటాచ్మెంట్ అయి ఉంటుంది. సో ఇంకస్ అనేది ఏంటిది యాన్విల్ షేప్లో ఉంటుంది. యాన్విల్ అంటే ఏంటిదంటే మనకి కార్కి అటాచ్డ్ అయి ఉంటాయి కదా. ఫస్ట్లో మనకి కార్లో ఒక వీల్కి సో అటాచ్ అయి ఉంటుంది. సో ఆ వీల్కి అటాచ్ అయినప్పుడు దీనికి ఏమవుతుంది దీనికి వీల్ అనేది అటాచ్మెంట్ అయి ఉంటుంది. సో కాబట్టి ఈ వీల్ అనేది ఏమైతుంది రొటేషన్ అయినప్పుడు కార్ అనేది మూవ్ అవుతుంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే యాన్విల్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ ఏంటిది స్టెపిస్. ఓకే, స్టెపిస్ అనేది దేనిలాగా ఉంటుంది అంటే ఓకే ఓకే గుర్రపు నాడలాగా మనకి సో స్టెపిస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. స్టిర్రప్ అని చెప్పేసి అంటాం. ఓకే, స్టిర్రప్ తోటి సో ఆ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటాం స్టెపిస్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఈ 3 ఆసికల్స్ కూడా ఏమవుతాయి అటాచ్మెంట్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి వచ్చినటువంటి వైబ్రేషన్స్ నుంచి వచ్చినటువంటి ఓకే ఇంపల్స్ అనేవి ఏమవుతాయి మ్యాలస్ నుంచి ఇంకస్ టు స్టెపిస్కి మూవ్ అవుతుంటాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి యూస్టాచియన్ ట్యూబ్ కనెక్టెడ్ ద మిడిల్ ఇయర్ టు ద ఫారింగ్స్ and it's helps okay and it helps equalization pressure on on either side of the ear. Again మళ్ళీ చెప్తున్నా చూడండి. Eustachian tube connect to the middle ear to pharynx and it helps equalizing pressure on either side of the eardrum. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇయర్ డ్రమ్ కి యూస్టాచియన్ ట్యూబ్ అనేది ఏం చేస్తుంది అంటే సో టూ సైడ్ లో మనకి సో ప్రెషర్ అనేది ఈక్వల్ గా ఉండేటట్టు చేస్తుంది. సో దాన్ని ఏమంటాము అంటే యూస్టాచియన్ ట్యూబ్ అని చెప్పేసి అంటాం. సో దిస్ ఇస్ అ యూస్టాచియన్ ట్యూబ్. సో ఇయర్ డ్రమ్ కి సో అవుట్ సైడ్ లో ఉన్నటువంటి ప్రెజర్ అండ్ ఇన్సైడ్ లో ఉన్నటువంటి ప్రెజర్ అనేది సేమ్ ఈక్వల్ గా ఉండేటట్టు చేయడాన్ని ఏమంటాం దాని యొక్క ట్యూబ్ ని ఏమంటామంటే యూస్టాచియన్ ట్యూబ్ అని చెప్పేసి అంటాం. సో సమ్ టైమ్స్ అనేవి మనకి సో ఏమైతుంది అంటే సో ఇయర్ నుంచి ఎయిర్ అనేది ఏ విధంగా వెళ్తుంది అంటే ఫారింగ్స్ లో ఉన్నటువంటి ఏంటిది యూస్టాచియన్ ట్యూబ్ లో నుంచి మనకి సో ఎయిర్ అనేది వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి రీక్యాప్స్ అనేవి చూద్దాం. ఓకే, సో దీంట్లో మనకి ఐస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇయర్ అనేది సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఫ్యూచర్లో మనకి సో షార్ట్ ఓకే ఓకే మనకి లాంగ్ టర్మ్ కోచ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో లాంగ్ టర్మ్ కోచింగ్లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం అక్కడ చూద్దాం. సో రీక్యాప్స్ అనేవి ఒకసారి చూసినట్లయితే హ్యూమన్ నర్వ్ ఓకే హ్యూమన్ న్యూరల్ సిస్టమ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకున్న దాంట్లో సిఎన్ఎస్ అండ్ ఓకే పిఎన్ఎస్ అనేది ఉంటుంది. సిఎన్ఎస్ లో ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్ అనేవి ప్రజెంట్ ఉంటాయి. ఓకే, ఫోర్ బ్రెయిన్ లో మనకి ఏమేమి ఉంటాయి అగైన్ మళ్ళీ ఆల్ ఫ్యాక్టరీ బల్బ్ అనేది ఉంటుంది. ఓకే, ఆల్ ఫ్యాక్టరీ బల్బ్ అనేది ఉంటుంది అండ్ అగైన్ ఇంకేముంటుంది సెరిబ్రమ్ అనేది ఉంటుంది అండ్ అగైన్ ఇంకేముంటుంది అంటే డయన్సెఫలాన్ అనేది ఉంటుంది. సో ఈ 3 పార్ట్స్ లాగా డివైడ్ అయింది. మిడిల్ ఇయర్ లో మనకి ఆల్రెడీ చూసాం. హైండ్ బ్రెయిన్ లో ఏమేమి ఉంటాయి అంటే పోన్స్ వారిలేస్ అనేవి ఉంటాయి. ఓకే, పోన్స్ వారిలేస్ అనేవి ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మెడుల్లా ఆబ్లాంగేటా అనేది ఉంటుంది. సో మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్ కలిసి ఏమవుతాయి మనకి బ్రెయిన్ స్టెమ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. పెరిఫెరల్ న్యూరల్ సిస్టమ్, సో దీంట్లో ఉన్నటువంటి సొమాటిక్ అనేది అండ్ ఓకే సొమాటిక్ అండ్ ఆటోనామిక్ న్యూరల్ సిస్టమ్ అనేది మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే,
సో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది సో అగైన్ ఏమైతుంది మళ్ళీ మనకి సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్గా మళ్ళీ డివైడ్ అవుతుంది. సింపథెటిక్ అనేది ఏంటిది, పారాసింపథెటిక్ అనేది ఏంటిది అనేది ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో ఈ సింపథెటిక్ పారాసింపథెటిక్ అనేది హార్ట్ రేట్ని ఎలా ఇంక్రీజ్ చేస్తుంది, హార్ట్ బీట్ని ఎలా డిక్రీజ్ చేస్తాయి అనేది మనం డిస్కస్ చేసాం. ఓకే, జనరేషన్ అండ్ కండక్షన్ ఫర్ నర్వ్ ఇంపల్స్. ఓకే, జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ ద నర్వ్ ఇంపల్స్. సో నర్వ్ ఇంపల్స్ అనేవి సో ఏ విధంగా మనకి పాస్ అవుతుంది. ఓకే, రెస్టింగ్ స్టేజ్లో ఉన్న దాన్ని ఏమంటాము అంటే పోలరైజ్డ్ అని చెప్పేసి అంటాము. సో దానికి స్టిమ్యులస్ అనేది ఎప్పుడైతే రీచ్ అవుతుందో అది ఏమవుతుంది, డీపోలరైజ్ అనేది జరుగుతుంది. డీపోలరైజ్ జరిగిన తర్వాత స్టిమ్యులస్ అనేది ఏమవుతుంది, మూవ్ అవుతుంది. సో మూవ్ అయినప్పుడు దాన్ని ఏమంటాము అంటే సో డీపోలరైజేషన్ జరిగింది ఏమైతుంది మళ్ళీ అగైన్ అనేది సో రీపోలరైజేషన్ అనేది జరుగుతుంది. అంటే ఏమైతుంది, డీపోలరైజేషన్ అనేది సేమ్ మళ్ళీ ఫస్ట్లో ఉన్నటువంటి రెస్టింగ్ ఫేజ్లో ఉన్నటువంటి స్టేజ్లోకి వచ్చేస్తుంది. సో దాన్ని ఏమంటాము అంటే రీపోలరైజేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఆల్రెడీ మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సెంటర్ న్యూరల్ సిస్టమ్ అనేది ఓకే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఓకే, ఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అండ్ ఇయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, సో దీంట్లో ఇయర్ ఫంక్షన్స్ అనేవి సో మనకి లాంగ్ టర్మ్ కోర్స్లో దాని యొక్క ఫంక్షన్ ఏంటిది, అది ఏ విధంగా వర్క్ చేస్తుంది, సో దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి, ఐ యొక్క ఫంక్షన్ ఏంటిది, సో అది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి సో లాంగ్ టర్మ్లో మనం కోర్స్లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఈ టాపిక్ నుంచి న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి ఏ విధంగా మనకి క్వశ్చన్స్ వచ్చే చాయిస్ ఉంది చూసినట్లయితే, సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై ద హ్యూమన్ బ్రెయిన్. సో హ్యూమన్ బ్రెయిన్ అనేది సో ఏమేమి కంట్రోల్ చేస్తుంది అంటే బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ, ఓకే, కార్డియాక్ రిథమ్స్ ఆఫ్ ద బాడీ, బిహేవియర్స్ ఆఫ్ ద బాడీ, ఫంక్షనల్ ఆఫ్ హీట్ అండ్ కిడ్నీస్. సో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే సో ఏం చేస్తుంది, ఇది కంట్రోల్ చేస్తుంది. సో ఆన్సర్ ఏంటిది మనకి సి. సో ఈ టైప్లో క్వశ్చన్స్ వస్తాయి. లెంతీ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ చదివేసరికి మనకి టైం అనేది అయిపోతుంది. సో కాబట్టి మనకి సో ఎన్నిసార్లు మనకి రివిజన్ అవుతుందో సో అప్పుడు ఏంటంటే క్వశ్చన్ అనేది ఫాస్ట్గా చదువుతాం. క్వశ్చన్ ఫాస్ట్గా చదువుతున్నప్పుడే మనకి ఆన్సర్ అనేది రీకాల్ అయితే జరుగుతుంది. ఓకేనా, సో కాబట్టి లెంతీ క్వశ్చన్స్ అనేవి మనం ఫేస్ చేయాలంటే మనకి ఇక్కడ సో మనకి చాలా సార్లు రివిజన్ అనేది జరుగుతూనే మనకి సో క్వశ్చన్ని చేయగలుగుతాము. సో ఇక్కడ చూడండి, గివెన్ బిలో అండ్ డిఫరెన్స్, ఓకే, డిఫరెంట్ కంపోనెంట్స్ ఆఫ్ రిఫ్లెక్స్ ఆర్క్. ఓకే, సో గివెన్ బిలో ఆర్ డిఫరెంట్ కంపోనెంట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఆర్క్. సో దాంట్లో ఏంటిది ఎఫెక్టార్ ఆర్గాన్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇంటర్ న్యూరాన్స్ అండ్ మోటార్ న్యూరాన్స్ అండ్ సెన్సరీ న్యూరాన్స్ అండ్ సెన్సరీ రిసెప్టార్స్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో ఏం చేయమంటున్నాడు, అరేంజ్డ్ దిస్ ఇన్కరెక్ట్. ఓకే, ఇన్కరెక్ట్ ఇన్ అంటే ఏంటిది, ఇక్కడ స్పేస్ ఉన్నది. ఓకే, ఇక్కడ స్పేస్ ఉన్నది కాబట్టి ఏంటిది మనకి కరెక్ట్ అని చెప్పేసి అనమాట. ఓకే, సో స్పేస్ లేకుండా ఉన్నట్టయితే ఇన్కరెక్ట్ అన్నాడు. కాబట్టి ఆర్డర్ యాక్షన్ పొటెన్షియల్ దట్ ఫ్లో అన్నాడు. ఓకే, సెన్సరీ రిసెప్టార్ స్టిమ్యులేషన్. సో ఏమైతుంది మనకి అంటే ఆన్సర్ ఈజ్ దట్ బి. సో సెన్సరీ రిసెప్టార్ నుంచి ఏమవుతాయి, సెన్సరీ న్యూరాన్స్ టు ఏమవుతుంది ఇంటర్ న్యూరాన్ టు ఏమవుతుంది మనకి అంటే మోటార్ న్యూరాన్స్ లాస్ట్కి ఏమవుతున్నాయి ఎఫెక్టార్ ఆర్గాన్స్కి సో రీచ్ అవుతున్నది. నెక్స్ట్ వన్ వచ్చేసి ద రెటినల్ కంటైన్ ఏ 3 layers ఆఫ్ ద సెల్ ఆఫ్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ ఆర్. సో రెటినాల్లో ఏమేమి ఉంటాయి, 3 లేయర్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఏమన్నారు, ఇన్సైడ్ టు అవుట్ సైడ్ అన్నారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇక్కడ బ్రెయిన్లో అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి మెనింజెస్ అనేవి అడగడం జరుగుతుందని. సో సేమ్ క్వశ్చన్ అట్లాగనే సో ఇక్కడ ఏం అడిగాడు, రెటినాల్లో అడిగాడు. కాబట్టి సో రెటినాల్లో ఉండేది ఏంటిది మనకి ఇన్సైడ్ టు అవుట్ సైడ్ అన్నాడు. ఇన్సైడ్ టు అవుట్ సైడ్ ఏంటి మనకి గాంగ్లియన్ సెల్స్ అనేవి ఉంటాయి, సో తర్వాతకి బైపోలార్ సెల్స్ అనేవి ఉంటాయి, తర్వాతకి ఫోటో రిసెప్టార్స్ ఉన్నాయి. సో అప్పుడు ఇన్సైడ్ టు అవుట్ సైడ్ అన్నాడు కాబట్టి ఓకే. సో అవుట్ సైడ్ టు ఇన్సైడ్ అన్నప్పుడు ఏమైతుంది మనకి ఫోటో రిసెప్టార్స్ వస్తుంది, బైపోలార్స్ వస్తుంది, గాంగ్లియన్ వస్తుంది. సో సేమ్గా మనకి ఆల్రెడీ సో ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది. ఓకే, సో కాబట్టి ఈ రెండిట్లో మనం ఇన్సైడ్ టు అవుట్ సైడ్ ఏంటిది, అవుట్ సైడ్ టు ఇన్సైడ్ ఏంటిది అనేది సో మనకు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలంటే మనకి టోటల్గా మనకి చాప్టర్ పైన గ్రిప్ అనేది ఉంటేనే మనకి ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్ మనం వచ్చి స్టేట్మెంట్స్ చూడండి. ఈ స్టేట్మెంట్స్లో వన్ స్టేట్మెంట్ అనేది ట్రూ ఉంటుంది, వన్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ ఉంటుంది, లేదా బోత్ స్టేట్మెంట్ ఫాల్స్ ఉంటాయి, లేదా బోత్ స్టేట్మెంట్ ట్రూ ఉంటాయి. సో లాబిరింథస్ ఈజ్ ఫ్లూయిడ్ ఫిల్డ్ రీజియన్ ఆఫ్ ఇన్నర్ ఇయర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కొరాయిడ్స్ ఈజ్ ఏ వాస్కులార్ అండ్ బ్లూయిష్ ఇన్ కలర్.
సో కొరాయిడ్స్ ఏంటి, బ్లూయిష్ ఇన్ కలర్. చూడండి ఇక్కడ బ్లూయిష్ ఇన్ కలర్ అనేది లాస్ట్ ఇచ్చాడు కాబట్టి మనం ఇది ఏంటంటే బ్లూయిష్ కలర్ లో ఉంది అనుకుంటాం. ఓకేనా. బట్ ఇక్కడ ఏంటిది ఏ వాస్కులార్ అన్నారు. బట్ ఇక్కడ ఏంటిది మనకి, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది వాస్కులార్. ఓకే, ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం కాబట్టి ఏంటిది, సో దిస్ ఇస్ ఎ రాంగ్ కాబట్టి ఏంటిది మనకి, సో స్టేట్మెంట్ 2 ఇస్ అ ఫాల్స్ కాబట్టి సో ఆన్సర్ ఏంటిది మనకి బి ఇస్ దట్ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి మోడల్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెంతీగా ఇస్తాడు. అసెషన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో అసెషన్ అండ్ రీజనింగ్ లో ఏముంటుంది అంటే, సో 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఈ స్టేట్మెంట్ అనేది దీనికి రీజన్ అవుతుందా లేదా అని ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ ఈ ఫౌండేషన్ కోర్స్ వల్ల మన వెబ్సైట్‌లో ఉన్నటువంటి ఆప్షన్స్ అనేవి చూసినట్లయితే సెల్ఫ్ స్టడీస్ అనేవి చేసుకోవచ్చు మీరు. అండ్ మీరు లాంగ్ టర్మ్ కోర్స్‌లో జాయిన్ అయినట్లయితే సో అక్కడ క్లాసెస్ అనేవి విని మీరు ఒక డౌట్‌ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మాక్ టెస్ట్‌లు అనేవి ఉంటాయి. అండ్ గ్రాండ్ టెస్ట్‌లు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రాండ్ టెస్ట్‌లో వచ్చినటువంటి మార్క్స్, ఓకే, ఎవ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది రాస్తుంటారు కదా! ఎవ్రీ గ్రాండ్ టెస్ట్‌లో మీకు వచ్చినటువంటి మార్క్స్ అనేవి కాలేజ్ బ్రాంచ్ ప్రిడిక్టర్‌లో మీరు ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క డ్రీమ్ కాలేజ్‌ని మీరు రీచ్ అయితున్నారా లేదా అనేది ఎవ్రీ టైమ్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మన వెబ్‌సైట్‌లో ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి సో మీరు దీన్ని యుటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫౌండేషన్ కోర్స్ సంబంధించిన ఎనీ ఎంక్వైరీస్ అండ్ సో సబ్జెక్ట్ పరంగా ఉన్నటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మా యొక్క వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9154110191కి చిన్న టెక్స్ట్ మెసేజ్ ద్వారా మీ యొక్క డౌట్స్‌ని, ఆల్ ఎంక్వైరీస్‌ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.